పెట్లందు పోషకాల పెట్లు వేరయ్యా. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. హైదరాబాద్ మహిళా కమిషన్ వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. మహిళలపై చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చేందుకు మహిళా కమిషన్కు వచ్చిన కేటీఆర్ను మహిళా కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. ఆయన బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఇటు కేటీఆర్కు మద్దతుగా బీఆర్ఎస్ మహిళా నేతలు సైతం మహిళా కమిషన్ వద్ద ధర్నా చేశారు. కాంగ్రెస్ నేతల తీరును నిరసిస్తూ ఆందోళన నిర్వహించారు. మహిళా కమిషన్ లోపలికి వెళ్లేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు వెళ్లే ప్రయత్నం చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోటాపోటీ నినాదాలు చేస్తూ మహిళా నేతలు ఒకరిపై ఒకరు దాడి చేసుకునే ప్రయత్నం కూడా చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఇరు వర్గాలను కమిషన్ నుంచి బయటకు తరలించే ప్రయత్నం చేశారు. అయినా తోపులాట చోటు చేసుకుంది. ఇటు మహిళలకు కాంగ్రెస్ నేతలే క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ మహిళా నేతలు డిమాండ్ చేస్తున్నారు. అసెంబ్లీలో మహిళలను కించపరిస్తే కమిషన్ ఎందుకు నోటీసులు ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు. రుణమాఫీపై రైతులను ప్రశ్నించేందుకు వెళ్లిన మహిళా జర్నలిస్టులపై దాడి జరిగితే ఎందుకు స్పందించలేదని నిలదీస్తున్నారు. మాటకి ఉమెన్ కమిషనర్ ఇక్కడ పిలవడం జరిగింది. కేవలం మేమందరము కేటీఆర్ గారికి సపోర్టివ్గా ఇక్కడ రావడం జరిగింది. చాలా పీస్ఫుల్ గా మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం. బట్ అనుకోకుండా కాంగ్రెస్ మహిళా నాయకులు ఇక్కడికి వచ్చి మా మీద ఎగబడి వాళ్ళు కత్తులు తీసుకొని వచ్చి మహిళల మీద దాడి చేయడం జరిగింది. దానికి పోలీసులు కూడా వారికి అందరికీ సపోర్ట్ చేస్తూ మా మీదకి పంపించారు. మేము చాలా పీస్ఫుల్ గా ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నాం. అయినా కూడా పోలీసులు వాళ్ళకే ఎక్కువ రక్షణ కల్పించడం జరుగుతుంది. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. వాడు ఇప్పటి వరకు ముఖ్యమంత్రి స్థాయికి మాట్లాడలే. ఏ ముఖ్యమంత్రి పని చెయ్యలేవాడు. ఏది కూడా ముఖ్యమంత్రి పని. నువ్వు రాజ్యం గెలిచే ముందు మాట్లాడమంటే ఒకటి, గెలిచిన తర్వాత కూడా అదే చెత్తకుండి మీద కూర్చొని మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు. ఈ రోజు మహిళలు కాదు, ప్రతి ఒక్కరి మీద దాడులు అవుతున్నాయి. ఎక్కడ చెప్పుకోవాలి మేము? ఈ రోజు ఒక మహిళల మీద చేస్తే ఎక్కడ పోయిండు? వాని ఇంట్లో వాని పెళ్ళంతా భార్య లేదా, బిడ్డ లేదా? ఇట్లాంటిదేనా? ఎక్కడ పోయిండు? మళ్ళీ ఢిల్లీకి పోయిండు వాడు. ఢిల్లీలో ఏం చేస్తున్నావు రా రేవంత్ రెడ్డి? ఢిల్లీకి ఎందుకు పోయినావు? ఎందుకు పోవాలి ఢిల్లీకి ప్రతిదానికి? అందుకే తెలంగాణ ఆంధ్రాల పాలకులు మోదీ గాని చేతిలో పెట్టిండు రేవంత్ రెడ్డి. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నువ్వు దిగే వరకు ఇదే ధర్నా చేస్తాం మేము మహిళలు. మహిళలకు కేటీఆర్ బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ కాంగ్రెస్ మహిళా నేతలు డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో కాదు, జనం మధ్యకు వచ్చి క్షమాపణలు కోరాలంటూ కోరారు. రేవంత్ రెడ్డి మా అన్న చిన్న చిన్న చాకులు కాదు, పెద్ద జంబేలు పెట్టి కూర్చుదాం మగర్ చెప్పిండంటే మేము చాకులు కత్తెలు ఏం లేవు. కేటీఆర్ ఖబర్దార్, ఆడల మీద నరని జులుం చూపిస్తాం. మహిళల కొట్టడ పెడతావురా కేటీఆర్? సిగ్గు లేదు. ఒక మహిళకి మంత్రులు ఇవ్వలేని చాతగాని దద్దమ్మలు మీరు మా గురించి మాట్లాడతారా? ఖబర్దార్ కేటీఆర్. హోంమంత్రి కూడా లేదని ఆరోపిస్తా ఉన్నారు. హోంమంత్రి వస్తుంది, వాళ్ళ అయ్యలాగా తీసుకొస్తాడు చూడు హోంమంత్రి. ఆడదాన్ని కూర్చోబెట్టి అందరిని ఇడిచి కేటీఆర్ అంటే వాళ్ళందరినీ లోపల నూపకపోతే మా అన్న ఒక ఆడదానికి ఉట్టలే రేవంత్ రెడ్డి లోపల నూపకపోతే చెప్పాలి. మహిళా కమిషన్ ముందు బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు పోటాపోటీ నిరసన తెలిపారు. కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ పట్టుబడితే కేటీఆర్కు సపోర్టుగా బీఆర్ఎస్ మహిళా నేతలు ఆందోళన నిర్వహించారు. అయితే విచారణకు కమిషన్ ముందుకు వెళ్లిన కేటీఆర్కు మహిళా కమిషన్ సభ్యులు సర్ప్రైజ్ ఇచ్చారు. ఆయనకు రాఖీలు కట్టారు. కేటీఆర్ కోసం కమిషన్ ఎదుట ఆందోళన జరిగితే లోపల మాత్రం ఆయనకు కమిషన్ సభ్యులు రాఖీలు కట్టారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. फोन कीजिए, वो